వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీటీ వారెంట్ పై కాకానిని గుంటూరుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించనున్న సిఐడి అధికారులు ఇప్పటికే కాకాని కోసం నెల్లూరుకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానికి మరో 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటుపై వసూళ్లకు పాల్పడుతున్నట్లు కాకానిపై మరో కేసు కూడా నమోదైంది. పోలీస్ గ్రూప్లో ఎక్కిస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఆయన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీటీ వారెంట్ పై కాకానికి గుంటూరుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించనున్న సిఐడి అధికారులు ఇప్పటికే కాకాని కోసం నెల్లూరుకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానికి మరో 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటుపై వసూళ్లకు పాల్పడుతున్నట్లు కాకానిపై మరో కేసు కూడా నమోదైంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాజీ మంత్రి కాకానికి అయితే మాత్రం రోజుకొక ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్నటి వరకు అక్రమ క్వాడ్జ్ పై అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు వరుసగా కూడా కేసులు నమోదవుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వెంకటాచలము అలాగే ముత్తుకూరు ప్రాంతాల్లో జరిగినటువంటి అక్రమాల పట్ల కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వరుసగా కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి అని చెప్పాలి. ముత్తుకూరులో ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కంటైనర్ లారీలు వీటికి సంబంధించి అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఆ రోజు మమ్మల్ని మా వద్ద బలవంతంగా కూడా మమ్మల్ని వసూలు చేసిన పరిస్థితి అనేట్టు కూడా దీనికి గుంటూరుకు సంబంధించినటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ యాజమాన్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులు ఆ రోజు ఎవరైతే అనధికారికంగా లారీలకు కంటైనర్లకు డబ్బులు కట్టారో వాళ్ళు ఈ రోజు ముత్తుకూరులో కూడా ఫిర్యాదు చేసినట్టు మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అలాగే ఏదైతే వెంకటాచలం ప్రాంతంలో అనేక చెరువుల్లో కూడా గ్రావెల్ అక్రమంగా తరివేశారు. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అనధికారికంగా తవ్వేశారంటూ కూడా ఆయన మీద ఆయన అనుచరులకు సంబంధించిన వారి మీద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కాకానికి ప్రధాన అనుచరులు ఎవరైతున్నారో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో కానీ అనధికారిక టోల్ గేట్ లో కానీ వీటికి సంబంధించి కూడా వాళ్ళ పట్ల కూడా విచారణ కొనసాగుతుంది. వాళ్ళని కూడా పిలిపించి విచారించేటటువంటి కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే ఫోటో మార్ఫింగ్ నిరసన కార్యక్రమం తెలియజేసేందుకు ఆ రోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఇప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకైతే నెల్లూరుకు రావాల్సిన పరిస్థితి, ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలను సోమిరెడ్డి చంద్రమోహన్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ హౌస్ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో పోలీసులు అక్కడ కొన్ని ఫోటోలు తీశారు. ఆ బయటకు వచ్చినటువంటి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మందు తాగుతున్నట్టుగా, అంటే ఆయన మద్యం సేవిస్తున్నట్టుగా కూడా ఆ రోజు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అంటే నిరసన కార్యక్రమానికి రావాల్సినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుకొని రిలాక్స్ గా మద్యం సేవిస్తున్నట్టు కూడా దాని అర్థం వచ్చే విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి ఫోటో మార్ఫింగ్ కేసులో కూడా ఆ రోజు సిఐడి కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో ఆ కేసును పక్కన పెట్టడము, ఇప్పుడు మళ్ళీ కూడా ఆ కేసు ముందుకు వచ్చింది. ఆ కేసు ఫోటో మార్పింగ్ కేసును కూడా ప్రధానంగా విచారణ చేపట్టాలంటూ కూడా సోమిరెడ్డి కొంత దాని గురించి ముందుకు రావడము, ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు మళ్ళీ ముందుకు వచ్చిన క్రమంలో ఫోటో మార్పింగ్ కేసులో ఏపీ సిఐడి పోలీసులు ఇప్పటికే నెల్లూరుకు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పీటీ వారెంట్ పై కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరుకు తరలిస్తారంటూ కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఇప్పటికే A4 గా ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కేసులు A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పైనటువంటి కేసుల్లో 14 రోజుల రిమాండ్ ను కూడా పొడిగించిన
ఉన్నటువంటి పరిస్థితి. ఆయన యొక్క బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరుకు తరలిస్తారా సిఐడి పోలీసులు ఉన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పీటీ వారెంట్ పై సిఐడి అధికారులు గుంటూరుకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ చరిత్.